పరిగి పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ డిమాండ్. ఈ రోజు పరిగి మండల కేంద్రంలో పరిగి పంచాయతీ కార్మికులు పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని పరిగి పంచాయతీ కార్యదర్శి నారాయణ గారికి వినతి పత్రం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు వినోద్ మాట్లాడుతూ, కార్మికులకు పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలు ఉగాది మరియు రంజాన్ పండుగలు దృష్టిలో ఉంచుకొని వెంటనే వారి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న అరియర్స్ మరియు సబ్బులు, నూనె, పాదరక్షలు కార్మికులకు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని కోరారు. పండుగలోపు జీతాలు చెల్లించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. స్పందించిన పంచాయతీ కార్యదర్శి 2 రోజుల్లోపు 1 నెల జీతాన్ని కార్మికుల ఖాతాలో వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు మారుతిరెడ్డి, ఏఐటీయూసీ పరిగి మండల కార్యదర్శి రామకృష్ణ, మండల అధ్యక్షులు రామంజనప్ప, పంచాయతీ కార్మికులు నరసింహప్ప, రామంజీ, మంజునాథ్, ప్రశాంత్, గంగాధరప్ప, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. మండల పంచాయతీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే పంచాయతీ వర్కర్లతో వారికి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 5 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వేయాలని చెప్పి పంచాయతీ కార్యదర్శి గారికి ఈరోజు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. అలాగే అరియర్స్ 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఒక కార్మికుడు అస్రఫ్ అనేటటువంటి కార్మికునికి 10 నెలల నుంచి అరియర్స్ అనేటివి ఈయనకి సంబంధించినటువంటి 10 నెలల నుంచి అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. స్వచ్ఛ భారత్ కార్మికులకి 6 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే వారికి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలని పంచాయతీ కార్యదర్శి గారు వాళ్ళ ఖాతాల్లోకి వేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వారంలోపు వారి జీతాలు వారికి వేయకపోతే పంచాయతీ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈరోజు పంచాయతీ కార్మికుల తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఈ విషయంలో ఎంపీడీఓ గారు కూడా చొరవ తీసుకొని కార్మికులు పండుగని దృష్టిలో పెట్టుకొని రంజాన్ మరియు ఈరోజు ఉగాది పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ పండుగలను దృష్టిలో పెట్టుకొని కార్మికుల అకౌంట్లో వారి జీతాలని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కార్మికుల తరఫున.